ఆదివాసీ బిడ్డలను మోసగించి మత మార్పిడి చేసేందుకు యత్నిస్తే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని, మరో ఉద్యమానికి తెరలేపుతామని ఖబర్దార్ బిడ్డ అంటూ ఎంపీ సోయం బాపురావు ఘాటుగా హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీలిస్టింగ్ సభకు ఎంపీతో పాటు మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు కేరం భీమరావు, సందీప్ ధుర్వే, జనజాతి సంరక్షణ మంచ్ జాతీయ రాష్ట్ర స్థాయి ప్రతినిధులు, తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. కల్పించబడినటువంటి హక్కులు వాళ్ళు మిగతా మతాలు మన ఆదివాసీ జాతి నుంచి ఇప్పటి వరకు 1200 మంది మత మార్పిడి చేయడం జరిగింది. ఇది కేవలం ఎక్కడి నుంచి జన్నారం నుంచి ఆదిలాబాద్ నిర్మల్ వరకే, ఇంకా జైనూర్ నుంచి అటు మనం పోలేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఉన్నది కూడా ఈ సందర్భంగా దాదాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ మన ఆడపిల్లల్ని మొత్తంగా మన ఆడపిల్లకు ఉద్యోగం వచ్చింది అంటే, మన ఆడపిల్ల ఎవరన్నా దాదా చనిపోయిండు అంటే దాన్ని ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా మత మార్పిడి చేయాలనే దుర్మార్గులకు నేను ఒకటే హెచ్చరించడం జరుగుతోంది. గతంలో మీరు ఏ విధంగా అయితే మా ఆడపిల్లలను ఇబ్బంది పెడుతుండేనో గాదిగూడలో హెచ్చరించడం తర్వాత మారిపోవడం జరిగింది. మళ్ళీ రామ్లీలా మైదాన్ నుంచి ఆదివాసీ బిడ్డగా నేను హెచ్చరించడం ఒకటే జరుగుతుంది. పాస్టర్ 12 మందికి కూడా మీరందరూ ఆదివాసులను ఏదైతే జ్వరం వస్తే మీరు మీ దగ్గర వస్తే మీరు వాళ్ళకు తెలియకుండా పారాసెటమాల్ని చిన్నగా చేసి వాటర్లో వేసి దేవుడు మిమ్మల్ని మనసు. అంతకుముందు మతం మారిన ఆదివాసీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే డిమాండ్తో ఆదిలాబాద్ పట్టణంలో గిరిజన సాంస్కృతిక పరిరక్షణ పేరుతో ర్యాలీ చేపట్టారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ ర్యాలీలో పెప్రే, కాలిరోమ్, బూరా, డోలు వాయిద్యాలు, ఆదివాసీల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం సభ ప్రాంగణానికి చేరుకున్న ఆదివాసీల ఆరాధ్య దైవాలు, పోరాట యోధుల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆరంభించారు. మతం మారిన ఆదివాసీలను ఎస్టీ జాబితా నుండి తొలగించి వారికి వర్తించే రిజర్వేషన్లను రద్దు చేయాలని వక్తలు పేర్కొన్నారు. వీరి మూలంగా అసలైన ఆదివాసీ బిడ్డలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలను అడ్డుకట్ట వేసేందుకు ఆదివాసీ గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. షెడ్యూల్ ట్రైబ్స్ మాత్రం ఆ కండిషన్ పెట్టలేదు. ఒకవేళ మీరు ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ గా మీరు డిక్లేర్ చేస్తున్నాను, కానీ ముందు ఒకవేళ మీరు వేరే మతాన్ని పాటిస్తే మీరు షెడ్యూల్ ట్రైబ్ గా అనుకోబడరు అని ఆ కండిషన్ లేదు. అంటే 1950లోనే